మురుడేశ్వర్ టెంపుల్ లో మనం ఎదురుగా ఉంటే రైట్ సైడ్ లో వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇక్కడ మనకు మ్యూజియం ఉంటుందండి. ఆ మ్యూజియం చూసేద్దాం ఇప్పుడు వీడియోలో. దీన్నే భూకైలాస్ కేవ్స్ అని కూడా అంటారు. చూడండి ఎంత బాగుందో టెంపుల్ వ్యూ, చాలా బాగుంది కదా. రావణాసురుడు శివలింగాన్ని బాలుని రూపంలో ఉన్నటువంటి వినాయకుల వారికి ఇస్తున్నటువంటి దృశ్యాన్ని చూడండి ఎంత బాగుందో. ఈ శివుడి విగ్రహం దాదాపుగా 123 అడుగుల ఎత్తు ఉంటుంది, అంటే 37 మీటర్ల ఎత్తు ఉంటుంది అనమాట. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శివ విగ్రహాలలో ఇది ఒకటనమాట, ప్రసిద్ధి చెందింది. ఈ మ్యూజియానికి టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపాయలు, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఏమో 10 రూపీస్. భూ కైలాస కేవ్ ఎంట్రన్స్, భూ కైలాసాన్ని మనం ఇప్పుడు వీడియోలో చూడబోతున్నాము. ఇదిగోండి మీరు చూస్తున్నటువంటి శివభక్తురాలి పేరు కైకేసి, రావణాసురుడి యొక్క తల్లిగారు. ప్రతిరోజు ఆమె శివుడికి ఇసుకతో శివలింగాన్ని చేసి పూజ చేస్తూ ఉండేది. కానీ అలా పూజ కాగానే ఇలా అలలు వచ్చేసేసి మొత్తం శివలింగాన్ని సముద్రంలో కలుపుకునేవి అనమాట. ఇదంతా చూసి తల్లి కుమారుడైనటువంటి రావణాసురుడికి చెప్పుకొని బాధపడింది. అప్పుడు రావణాసురుడు, నీకు ప్రతిష్టంగా ఎప్పుడు ఉండేలాగా శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొచ్చి పెడతానమ్మా అనేసి అమ్మకి మాట ఇచ్చేసి ఏకంగా శివుని ఆత్మలింగం కోసం తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇదిగోండి అదే ఈ దృశ్యం. చాలా నియమనిష్టలతో కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు రావణాసురుడు. ఈ విషయాన్ని నారదుల వారు వైకుంఠానికి వచ్చి శ్రీహరికి విన్నవిస్తాడు. ఒకవేళ రావణాసురుడు ఆత్మలింగాన్ని సాధించినట్లయితే ముల్లోకాలన్నీ కూడా అతలాకుతలమైపోతాయని చెప్తాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కానీ శివుడి ఆత్మలింగం లభించట్లేదనేసి ఏకంగా శివ కైలాసాన్నే తీసుకెళ్ళిపోదామనేసేసి ఇదిగోండి తన 10 తలలతో తన 20 చేతులతో శివ కైలాసాన్ని ఎత్తుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూడండి ఇక్కడ. ఇక అప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమై రావణాసురుడికి ఒక విషయం చెప్తారు. నీవు అవివాహితుడవు, వివాహం చేసుకొని వచ్చినట్లయితే ఈ ఆత్మలింగాన్ని పొందడానికి సామర్థ్యుడవు అవుతావు అనేసి చెప్తాడు. అప్పుడు వెంటనే రావణాసురుడు కాళికామాతని ప్రార్థించి మాయాసురుడు అనే మహాశిల్పి యొక్క కుమార్తె అయిన మండోదరిని వివాహం చేసుకుంటాడు. దాంతో రావణాసురుడు లంకాధిపతిగా, లంకేశ్వరుడుగా సర్వశక్తులను మండోదరి ప్రాతిపత్యం వల్ల, ధర్మనిరతి వల్ల పొందుతాడు. ఆ తర్వాత తల్లికిచ్చినటువంటి మాట ప్రకారం తిరిగి ఆ ఆత్మలింగాన్ని సాధించటం కోసం మళ్ళీ ఒక తీవ్రమైనటువంటి తపస్సును ఒంటి కాలు మీద చేస్తున్నటువంటి దృశ్యం ఇదిగోండి చూడండి. అయినా కూడా ఆత్మలింగాన్ని ప్రసాదించలేదనేసి తనకున్నటువంటి 10 తలలను కూడా శివార్పణం చేయడానికి సిద్ధపడతాడు. కొన్ని తలలను అర్పించగానే శివుడు ప్రత్యక్షమై శివుని ఆత్మశక్తి నిండినటువంటి ఆత్మలింగాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ ఒక షరతు పెడతాడు. ఈ ఆత్మలింగాన్ని నేలపైన ఎక్కడా పెట్టకూడదు, ఒక్కసారి నేలను తాకితే అక్కడే స్థిరపడిపోతుందని చెప్పి శివుడి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. ఇది తెలుసుకున్నటువంటి దేవతలు రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తే అతడు అపరాజయుడు అవుతాడని దేవతలు ఆందోళన చెంది ఎలాగైనా సరే ఈ ఆత్మలింగాన్ని లంకకు చేరనీయకుండా ఆగాలనేసే ఉద్దేశంతో దేవతలు గణేశుణ్ణి సహాయం కోరతారు. గణేశుడు చిన్న బాలుడి రూపంలో రావణాసురుడి ముందుకి ఆవుల కాపరిగా వస్తాడు. అప్పుడు సాయం సంధ్య వేళ అవటంతో సంధ్యావందనం కోసం రావణాసురుడు ఆ బాలుణ్ణి, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు ఈ ఆత్మలింగాన్ని నీ చేతుల్లో పట్టుకోమని నేల మీద పెట్టవద్దని కోరతాడు. దానికి ఆ బాలుడు, ఈ శివలింగాన్ని నేను ఎక్కువసేపు మోయలేనప్పుడు నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను, నువ్వు రాకపోతే నేలపైన పెట్టేస్తాను అని చెప్తాడు. సరే అని రావణాసురుడు వెళ్తాడు. కాసేపటికి రావణాసురుడు రాకపోయేసరికి ఆ బాలుడు 3 సార్లు రావణాసురుణ్ణి పిలిచి అతను రాకపోయేప్పటికీ ఆ ఆత్మలింగాన్ని నేలపైన పెట్టేస్తాడు. కోపంతో రగిలిపోయినటువంటి రావణాసురుడు ఆ బాలుణ్ణి పట్టుకొని మొట్టికాయలు వేయబోతాడు. కానీ నాదేం తప్పు లేదు, నేను 3 సార్లు పిలుస్తానని చెప్పాను, అదే మాట ప్రకారం పిలిచాను, అందుకే కింద పెట్టేశాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ లోపల రావణాసురుడు ఆ శివలింగాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ కూడా ఆ శివలింగం అనేది కదలకపోగా ఆ శివలింగం సైజు పెరుగుతూ ఉంటుంది. కోపంతో రావణాసురుడు ఆ శివలింగం చుట్టూ ఉన్నటువంటి భాగాలను విసిరేస్తాడు. ఆ భాగాలే పంచలింగాలుగా, పంచక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి కర్ణాటక పరిసర ప్రాంతాలలో. ఒకటి మురుడేశ్వర్, కర్ణాటకలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒకటి గురువంటేశ్వర్, 2
3 ధారేశ్వర్, 4 సజ్జేశ్వర్, 5 గోకర్ణ. ఈ గోకర్ణలోనే ఆత్మలింగం పడింది. అక్కడ మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. టైమింగ్స్ ఉంటాయి, పొద్దున సాయంత్రం ఉంటుందన్నమాట. ఈ 5 లింగాలు పంచలింగాలుగా మనకు దర్శనమిస్తాయి, దర్శనం చేసుకోవచ్చు. ఆ 5 భాగాలలో ఒకటి మురుడేశ్వర్ టెంపుల్ ప్రాంతంలో పడిందని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రాంతం శివక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. భూ అంటే భూమి, కైలాసం అంటే శివుడి నివాసం, అంటే భూమి పైన కైలాసానుభూతి కలిగించేటువంటి పవిత్ర స్థలం. ఈ మ్యూజియం వచ్చేసి మార్నింగ్ 6 నుంచి రాత్రి 7 వరకు ఉంటుందండి. మధ్యాహ్నం క్లోజ్ ఏమి ఉండదు, వచ్చి విజిట్ చేయొచ్చు. టికెట్స్ ప్రైసెస్ చెప్పాను కదా వీడియోలో, చూసారు కదండి. భూ కైలాస్ లో ఉన్నటువంటి కేవ్స్ అయితే చూసారు కదా, లోపల ఉన్నటువంటి మ్యూజియం ని చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ ని కూడా ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి, లైక్ కూడా చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది మీ హైదరాబాద్ సాగుంచారు. అంతవరకు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమః శివాయ. స్వస్తి.